మనందరికీ తెలిసిందే, ఈరోజు ఈస్టర్. ఇది యేసుక్రీస్తు పునరుత్థాన దినం. శిలువపై మరణించిన ఆయన మృత్యువును జయించి తిరిగి లేచిన మహిమగల రోజు. యోహాను సువార్త 2:19లో యేసుక్రీస్తు ఇలా చెప్పారు: ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదును. అవును, ఇది నిజమే. 1 కొరింథీయులకు 3:16లో ఇలా వ్రాయబడి ఉన్నది: మీరు దేవుని ఆలయమయ్యున్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? మనలో ఉన్న ఆత్మ దేవునిది. ఆ ఆత్మకు ఆలయం మన శరీరమే. యోహాను సువార్త 2:21 ప్రకారం ఆయన తన శరీరమనే దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. అందువల్ల మన శరీరం దేవాలయం. మన దేవాలయం పరిశుద్ధంగా ఉంటే మరణాన్ని కూడా జయించగలం. యేసుక్రీస్తు వారే మనకు నిదర్శనం. ప్రియ సోదర సోదరీమణులారా, ఈ మాట విన్న నీవు యేసుక్రీస్తుకు నీ హృదయంలో స్థానమిస్తే నీ ఆత్మకు ఆలయమైన నీ జీవితం పరిశుద్ధమవుతుంది.